హాయ్ అందరికీ నమస్కారం. గత 2, 3 రోజులుగా చాలా కనుల పండుగ కనపడతా ఉన్నాయి టీవీ ఛానల్స్ అన్నీ గూడా. ఎందుకంటే లడ్డు కల్తీకి సంబంధించి పెద్ద ఎత్తున వాద ప్రతివాదనలు జరుగుతా ఉన్నాయి. ఈ వాద ప్రతివాదనలు ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా పెద్దగా జనసేన కనపడదు. ఎందుకంటే పెద్దగా జనసేనోళ్ళు ఈ రేసులో ఉండరు. కానీ గత 2, 3 రోజుల నుంచి జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నాకనిపించింది జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, చాలామంది నాయకులున్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారని నాకనిపించింది. యెస్, లిటరల్లీ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు చూడండి, మీరెప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన చివరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చే సమాధానం చెప్పుకోవాలి. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రెస్ మీట్ పెట్టే సంస్కృతి కానీ, అసలు మేము జనసేన పార్టీ ఎమ్మెల్యేలం అన్న సంగతే వాళ్ళకు గుర్తుండదు. ఏదో ఎమ్మెల్యేలం అయిపోయాం, ఏదో మన పని మనం చేసుకోవాలి అంతే. బాధ్యత కానీ, పోరాట పటిమ కానీ, ఒక కౌంటర్ ఇచ్చే సంస్కృతి కానీ ఎవరికి లేదు. అలాంటిది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి చెడామాడా తిట్టేసరికి అందరూ లైన్లోకి వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చాలామంది అనొచ్చు, అసలు పవన్ కళ్యాణ్ గారే అసలు మాకు పార్టీ ఆఫీస్ నుంచి మద్దతు లేదండి, మేము ప్రెస్ మీట్లు పెట్టడానికి మాకు అనుమతి ఇవ్వట్లేదండి, మేము ప్రతి సందర్భంలో పార్టీ ఆఫీస్ని అడుగుతున్నాం, అనుమతి లేదండి మాకు అని చెప్తున్నారు. అటువంటప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇవాళ మాట్లాడమన్నారు. ఆయన మాట్లాడమంటే మాట్లాడతాం, వద్దంటే ఆపేస్తాం, అంతే తప్ప మా చేతిలో ఏమీ లేదని కొంతమంది అనొచ్చు. కానీ అది ఎక్కడ లోపం ఉందో సరిదిద్దుకోవాల్సిన అవసరం పార్టీలో ఉంది. ఎస్, చాలామంది అధికార ప్రతినిధుల్ని నేను గత కొంతకాలంగా అడుగుతుంటే పార్టీ మమ్మల్ని మాట్లాడద్దంది ఇదే. మేము హరిప్రసాద్ గారికి మెసేజ్ పెట్టాము, రిప్లై రాలేదు. మేము చక్రవర్తి గారిని అడిగాము, స్పందించలేదు. సో కాబట్టి పార్టీ మమ్మల్ని మాట్లాడద్దు అన్నది కాబట్టి మేము మాట్లాడట్లేదు అన్న సమాధానం చాలామంది చెప్తూ వచ్చారు. మరి అటువంటిప్పుడు పార్టీనే మాట్లాడద్దంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు మాట్లాడట్లేదని ఎందుకు నిలదీశారు? అది ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. మరి పార్టీని తేల్చుకోవాల్సిన అంశం అది. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడద్దంటే మీరు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమన్నా మీరు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి మాట్లాడకుండా ఉన్నారా? ఇది ఈ అంతర్గత అంశాన్ని పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ కదా, ఇది కదా పార్టీ చేయాల్సిన అంశం. నాగబాబు గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు, అజయ్ వేములపాటి గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు అద్భుతంగా లాజిక్గా మాట్లాడారు. ఇంత లాజిక్గా మాట్లాడగలిగిన పోరాట పటిమ కలిగిన జనసేన నాయకులు ఎందుకు ఇన్నాళ్ళు మోగబోయారు? ఇవాళ మళ్ళీ అదే కన్నుల పండుగ ఉన్నట్టు కనపడుతోంది. ఒక్కసారి పార్టీలో ఎక్కడైనా లోపం ఉంటే అంతర్గతం చర్చించుకొని దీనికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న అవసరం ఉంది. చాలా రోజుల నుంచి నాకు వినిపించే ప్రధానమైన అంశం ఏంటంటే, జనసేన పార్టీలో మేమేం మాట్లాడాలో మాకు తెలియదు. ఇలా మాట్లాడితే మళ్ళీ ఏం మాట్లాడితే పార్టీ ఏమంటుందో, అసలు మాట్లాడాలో వద్దో మాకెవరు దిశానిర్దేశం చేసేవాళ్ళు లేరు. ఏదైనా పాయింట్ మీద ఏం స్టాండ్ తీసుకోవాలో చెప్పేవాళ్ళు లేరు. అదేమంటే మీరు దీంట్లో మేము పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు చూసి మీరు జనసేన పార్టీ స్టాండ్ తెలుసుకోమంటారు. ఉదాహరణకు కందుకూరు సంఘటన ఉంది. కందుకూరు సంఘటనలో ఏం మాట్లాడాలి? పార్టీ స్టాండ్ ఏంటి కందుకూరు సంఘటనలో? దాదాపు వారం రోజుల పాటు అన్నీ జరుగుతున్నా కానీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియదు ఎవరికి. అలాంటప్పుడు ఏం మాట్లాడాలి? స్టాండ్ ఎట్లా తెలుస్తుంది? సో పార్టీలో ఎక్కడో లోపం ఉంది, అది సరిదిద్దాలి. అది ఎక్కడ లోపం ఉంది, ఎందుకు అలా జరిగింది, ఎందుకు ఎవరు మాట్లాడొద్దన్నారు, ఎందుకు మాట్లాడొద్దన్నారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడమంటున్నారు, ఇవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనం ప్రతిదీ నిశితంగా పరిశీలిస్తూనే ఉంటారు. రేసులో జనసేన పార్టీ ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఫుట్బాల్ మ్యాచ్లో ఒకళ్ళకొకళ్ళు, అంటే ఒక జట్టులో ఒక ప్లేయర్కి ఇంకో ప్లేయర్ని అపోనెంట్గా పెడతారు. వాడు కదలికలు ఉంటే వీడు దానికి అపోనెంట్గా కదలికలు ఉంటాయి, అంటే ఒకళ్ళకొకళ్ళు చెక్ పెడతారు. అట్లా రాజకీయాల్లో కూడా ఒక పార్టీలో ఎవరైనా మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా కౌంటర్లు పడిపోవాలి. ఇప్పుడు ఆ పోటీలో తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే వైసీపీ ఉంది, కానీ జనసేన లేదు ఇంతకాలంగా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత జనసేన పార్టీ మళ్ళీ రేసులోకి వచ్చింది. శుభ పరిణామం అని చెప్పాలి రేసులోకి రావటం. కానీ ఇది ఇలానే కొనసాగుతుందా, లేకపోతే ఎప్పుడొకప్పుడు మళ్ళీ మీరెవరో మాట్లాడద్దని అంటారా అనేది చూసుకోవాలి. దీనికి ఒక సిస్టమ్ ఏర్పడనంత వరకు ఇది శాశ్వతమైతే కాదు. ఒక ఇష్యూ జరగంగానే ఆ ఇష్యూ మీద ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి,
పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఇమ్మీడియట్గా అరగంటలో ఇవ్వగలిగిన వ్యవస్థ మీ దగ్గర ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఆ తెలుగుదేశం పార్టీలో ఉంది, వైసీపీలో ఉంది. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో డిబేట్లో పాల్గొంటే అప్పటికప్పుడు మొబైల్లో వాళ్ళకి పాయింట్స్ వస్తూ ఉంటాయి. కేంద్ర కార్యాలయం నుంచి ఒక టీము వాళ్ళ పాయింట్స్ పంపిస్తుంటుంది. ఈవెన్ వైసీపీలో కూడా, వైసీపీలో ఆలస్యంగా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. సో వైసీపీలో ఉంది, తెలుగుదేశంలో ఉంది, మరి జనసేన పార్టీలో లేకపోతే ఎంతకని పోరాడతారు? మీరు కత్తి డాల్ ఇవ్వాలి కదా వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళటానికి. ఏమీ లేకుండా మీరు యుద్ధం చేయండి అంటే ఎట్లా? మీరు కత్తి డాల్ ఇచ్చి, దానికి కావాల్సిన పరికరాలు ఇచ్చి, గుర్రం ఇచ్చి అన్నీ ఇస్తే ఆడికెళ్ళి వాళ్ళు యుద్ధం చేస్తారు. దయచేసి ఈ లోపాలు ఏమన్నా ఉంటే సవరించుకోండి. ఇది ఒక సద్విమర్శ మాత్రమే. నా అభిప్రాయాలతో ఏకీభవించేవాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదన్నా ఇలా కాదు, మీరు ఇలా అనుకుంటున్నారంటే కూడా అభ్యంతరం ఏం లేదు. కామెంట్లన్నీ కూడా సభ్యతగా ఉండేటట్టుగా కామెంట్లు చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి జాయిన్ బటన్ నొక్కి మీ మద్దతును తెలియచేయండి. ఛానల్కి సపోర్ట్గా నిలబడండి. నమస్తే.